హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రైడ్ విత్ హర్ష. సో ఇండోర్ బ్లాగ్ 2 అనమాట ఇది. రైట్ నౌ మనం ఎక్కడున్నామంటే ముంబై ఎయిర్పోర్ట్లో అయితే ఉన్నాము. అండ్ మనకైతే కనెక్టింగ్ ఫ్లైట్ ఉండే కదా. సో ముంబై నుంచి బయటికి వెళ్ళి ముంబై ఎయిర్పోర్ట్లో దిగి మనమైతే బయటికి వెళ్ళినాము. అండ్ అక్కడ నుంచి మనం ముంబై అంతా ఎక్స్ప్లోర్ చేసినాం. లాస్ట్ బ్లాగ్లో చూసింటారు కదా. సో ఇప్పుడైతే మనము ఇండోర్కి వెళ్తున్నాము. మనకు ఫ్లైట్ ఉంది. ఫుల్ ట్యాన్ అయిపోయిన బయట తిరిగి తిరిగి అండ్ సూపర్ టయర్డ్. అసలు ఫ్రెష్ అప్ అయిపోయి లాంజ్లోకి వెళ్ళి కుమ్మేసి కాసేపు రెస్ట్ తీసుకున్నాము. సో ఎయిర్పోర్ట్ మాత్రం మామూలుగా ఉండదు అసలు, కిర్రాక్ ఉండదు అసలు. వేరే లెవెల్ అంతే, అది ఇంకా చెప్పడానికి కూడా రాదు. ఈ ఈ పిల్లర్స్ అన్నీ చాలా బాగుంటాయి అన్నమాట. అండ్ చాలా చిన్నగా ఉంటుంది, బట్ లోపల ఐ మీన్ ఇన్సైడ్ ఏరియా మాత్రం చాలా పెద్దగా ఉంటుంది. సో వెళ్దాము. సెక్యూరిటీ చెక్ అయితే అయిపోయింది. అండ్ మనము కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి లాంజ్లోకి అయితే వెళ్దాము. చాలా టయర్డ్ అయిపోయింది అసలు, చాలా అంటే చాలా. అండ్ ఈ వ్యూ అయితే మస్తు ఉంటుంది అసలు. ఎయిర్పోర్ట్ చూడండి, ఆ పిల్లర్స్ అవన్నీ చాలా బాగుంటుంది. ఎయిర్పోర్ట్ మంచిగా గ్రీనరీగా, ఈ పిల్లర్స్ బాగా అనిపిస్తాయి. అసలు అంత నీట్గా ఎలా డిజైన్ చేశారో ఏమో కానీ మామూలుగా వేయలేదు అసలు. నైట్ టైం ఇంకా బాగుంటుంది. నాకు అన్నిటికన్నా ఫేవరెట్ వచ్చేసి బెంగళూరు ఎయిర్పోర్ట్. బెంగళూరు ఎయిర్పోర్ట్ ఇంకా బాగుంటుంది. మొత్తం గ్రీనరీ, వాటర్ ఫాల్స్ చాలా ఉంటుంది. ఇక్కడ కూడా ఉంటుంది లైట్ చిన్న చిన్న వాటర్ ఫాల్స్ చూపిస్తాను. సో లాంచ్లోకి అయితే వచ్చిన అండ్ బెస్ట్ వ్యూలో అయితే ఉన్నా. ముంబై ఎయిర్పోర్ట్లో అయితే ఉన్నా. అండ్ వ్యూ చూపిస్తాను చూడండి. వావ్, అసలు ఆ ఫ్లైట్స్ని చూసుకుంటూ తింటే బ్యాక్ అసలు. ఇంకా చాలా ఫ్లైట్స్ ఉన్నాయి, ఇంకా కొన్ని వెళ్ళిపోయినట్లుగా. సో జస్ట్ ఇప్పుడే లాంజ్లో నుంచి అయితే బయటకు వచ్చిన. వ్యూ మాత్రం మామూలుగా లేకుండే. ఆ వ్యూని చూసుకుంటే ఎంత తిన్నానో నాకు కూడా తెలియదు. నిండగా తినేసిన. అండ్ మన బోర్డింగ్ అయితే 4:35కి. ఇప్పుడు టైం 4:30 అయింది ఎగ్జాక్ట్గా. బయటికి అయితే వచ్చింది. అండ్ స్కేపియా కార్డ్ యూజ్ చేసి హల్దీరామ్లో స్నాక్స్ అయితే తీసుకున్నా. అదే మ్యాటర్. మన గేట్ ఏమో 87 అంట. సో ఇక్కడ 45 ఉంది. మనం వేరే సైడ్ వెళ్ళాలనుకుంటా. చూద్దాం, ఇక్కడ అడుగుదాం. సో మన గేట్ అయితే చాలా దూరం ఉందన్నమాట. అక్కడ దాకా నడుచుకుంటూ వెళ్ళాలి. నిండగా తిన్నా, అడుగు తీసి అడుగు కూడా వేయడానికి వస్తలేదు. అమ్మా వాటి తప్పదు, వీ హ్యావ్ టు వాక్. సో ఆల్మోస్ట్ హాఫ్ కిలోమీటర్ నడవాలేము ఇప్పుడు. టైం ఇంకా చాలా ఉంది. 5:35కి ఫ్లైట్. సో బోర్డింగ్ అవుతానే ఉంటుంది ఆల్మోస్ట్ 5 దాకా. సో ఆ ప్రాబ్లం ఏం లేదు, మెల్లిగా నడుచుకుంటూ వెళ్దాం. సో ఇక్కడ మొత్తం బార్ కౌంటర్స్, వైన్, బియర్స్, ఆ బార్ అండ్ సెటప్స్ అయితే ఉన్నాయి. కొన్ని షాప్స్ కూడా ఉన్నాయి. అండ్ నాది ఇక్కడ సైడ్ ఇంకా ముందుకు వెళ్ళాలి. చూసారా ఇక్కడ ఆర్కిటెక్చర్ ఎలా ప్లాన్ చేశారు. మన యాన్షియంట్ డేస్ని రిప్రజెంట్ చేస్తూ మొత్తం అవన్నీ అయితే చేశారు. అండ్ మనం ఇటు సైడ్ అయితే వెళ్ళాలి, ఇంకొక 300 మీటర్స్ అలా వెళ్ళాలి. నాకు ఇదైతే చాలా బాగా నచ్చింది. అన్నీ యూనిక్గా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ అన్ని ఇక్కడ పేస్ట్ చేశారు వాల్కి, పైన కూడా మొత్తము. చూడండి, ఇదిగోండి, బాగుంది, మంచిగా ఉంది. మనం ఇంకొక 300 మీటర్స్ నడవాలి. అవ్వట్లేదు, ఫుల్ డోస్ ఎక్కువ అయిపోయింది కదా, తిని తిని నిండగా. ఇక్కడ కూడా చూడండి, బాగుంది. అలో వేస్తుంటే బాగుంటుండే. ఇంకా ఎందుకురా ఇంత పెద్ద కడతారు ఎయిర్పోర్ట్లోని. అప్పటి నుంచి నడుస్తున్నా. అమ్మా, టైం ఇప్పుడు ఎగ్జాక్ట్గా 4:40 అయింది. 10 మినిట్స్ నుంచి నడుస్తున్నా, ఇంకా వస్తుంది. మా అన్న పరిస్థితి చూడండి ఎట్లుందో. అంటే నాట్ బాడీ షేమింగ్, సేమ్ అన్న పరిస్థితిలానే నాది కూడా. నిండగా తిన్నా ఈరోజు లాంజ్లో, చాలా మంత్స్ తర్వాత తిన్నా. సో ఫుల్ టైట్ అయిపోయింది అనమాట. అండ్ ఇక్కడ కూడా ఏదో సంథింగ్ పెట్టారు, దీని మీనింగ్ ఏంటో. 3 షోల్స్ ఆఫ్ ఇండియా టర్మినల్ అంట. వాటర్ బాగుంది, సౌండ్ అంతా. సో మొత్తానికి నా గేట్ దగ్గర అయితే వచ్చి కూర్చున్నా. ఇది ఇక్కడ ఉన్నది నా గేట్. అండ్ సన్సెట్ అవుతుంది, కాసేపు అయితే ఇంకా కిందికి వస్తుంది. కొంచెం పైకి ఉంది.
ఇక్కడ వ్యూ బాగుంది, కనిపిస్తుందా పైన మొత్తం. 4:30, 4:40 అయింది. స్టార్ట్ అవ్వాలి బోర్డింగ్, ఇంకా స్టార్ట్ అవ్వలేదు. కొంచెం టైం పడుతుంది, ఇప్పుడు ఫ్లైటే రాలేదు యాక్చువల్గా. ఫ్లైట్ ఇక్కడ వచ్చి ఆగాలి, ఫ్లైటే కనిపించట్లేదు. సో దాని అర్థం కొంచెం లేట్ అవుతుందని కూర్చున్న. ఫ్లైట్ ఎక్కిన తర్వాత ఏమైనా వ్యూస్ బాగుంటే చూపిస్తాను, లేదంటే డైరెక్ట్గా ఇండోర్లో. ఫస్ట్ టైం ఇండోర్లో దిగడం, అంటే భోపాల్లో దిగిన ఇంతకుముందు, కానీ ఇండోర్ ఎయిర్పోర్ట్కి ఇప్పుడే ఫస్ట్ టైం వెళ్ళడం అనమాట. ఎట్లుంటుందో చూడాలి. మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు కూడా అదే ఎయిర్పోర్ట్ నుంచి దేఖ్లేంగే. సో మొత్తం ఫ్లైట్లోకి అయితే వెళ్తున్నాము. ఇక్కడ ఉంది మన ఫ్లైట్, కనిపిస్తుందా? అది మన ఫ్లైట్, తెలుసు కదా. స్కూల్లో నిల్చున్నట్లు లైన్లో ఎప్పుడు నిల్చుంటూనే ఉండాలి. దీనికి తోడి స్నాక్స్ ఒకటి బ్యాగ్ నిండి ఉన్నాయి. ఇది ఆ పెద్ద బ్యాగ్ వచ్చేదాకా దీన్ని మోయక తప్పదు ఇక. ఫుల్ నిద్ర వచ్చింది ఇందాక. 5:35, 4:35 స్టార్ట్ అవ్వాల్సిన బోర్డింగ్ ఆల్మోస్ట్ 5:05కి అయితే స్టార్ట్ అయింది. ఆ గ్యాప్లో ఘోరంగా నిద్రపోయినా నేనైతే. కోమాలోకి వెళ్ళిపోయాను ఆల్మోస్ట్. ఫుల్ నిద్ర వస్తుంది, ఎక్కేసి పడుకోవాలి. ఇక్కడ ఉన్నదే కొంచెం లెగ్ స్పేస్, వచ్చి కూర్చున్నా. అండ్ దానికి తోడు మళ్ళీ ఇదొకటి, ఆ స్నాక్స్ బాగా కింద పడ్డారంట. ఆ పైన అంతంత ప్లేస్లు ఉన్నాయి, అక్కడ ఉంది. జనాలు అసలు ఏం చేస్తారో అర్థమే కాదు. అండ్ మళ్ళీ మనకైతే విండో సీట్ వచ్చింది, 2 విండోస్ ఉన్నాయి. అది మ్యాటర్. ఫుల్ డీప్ స్లీప్ అనమాట, నిద్ర వచ్చేస్తుంది, పడుకోవడమే. సో ఇప్పుడే ఇండోర్లో అయితే దింపేసింది, ముందుగానే దింపేసింది. ఇక్కడ నుంచి బయటికి పోయి చూడాలి, కొత్త ప్లేస్, ఫస్ట్ టైం వచ్చిన చూద్దాం. సో ఇంతకుముందు ఈ ప్లేస్కి ఎప్పుడు రాలేదు, ఇదే ఫస్ట్ టైం అనమాట ఇండోర్కి రావడము. భోపాల్ అనే ప్లేస్కి వచ్చిన ఇంతకుముందు, ఇండోర్కి ఎప్పుడు రాలేదు. అంత డిఫరెంట్గా ఉంది వైబ్ అంతా. బయటికి పోయి రూమ్ వెతుక్కొని రిలాక్స్ అయ్యేదాకా రిలాక్స్ అవుతుంది మన పరిస్థితి. ఈ స్నాక్స్ ఉన్నాయి, ఫస్ట్ ఈ స్నాక్స్ని బ్యాగ్లో సెట్ చేస్తే కానీ కొంచెం కూల్ అవ్వను నేను. మన బ్యాగ్ ఎప్పుడు వస్తుందో. ఎన్నో హైదరాబాద్లో పొద్దుగాల వచ్చినాం 3కి, ఇప్పుడు టైం 7 అయింది. సో ఎయిర్పోర్ట్లో దిగి క్యాబ్ తీసుకొని అయితే బస్ స్టాండ్కి వచ్చిన. ఇక్కడ బస్ స్టాండ్స్ అవన్నీ ఏమి ఉండవు అనమాట, మొత్తం ఇలాంటి ప్రైవేట్ ట్రావెల్స్ ఉంటాయి. ఈ బస్ చూసారు ఎంత డొక్కు డొక్కు ఉందో అసలు. సో ఈ బస్ ఎక్కేసి ఆల్మోస్ట్ 3 hours జర్నీ చేసి ఉజ్జయిన్ అయితే వచ్చిన అనమాట, మహాకాళేశ్వర టెంపుల్కి. అండ్ సో రూమ్ తీసేసుకొని పడుకున్నాను అనమాట. కానీ మధ్యప్రదేశ్లో ఆర్టీసీ మాత్రం వర్స్ట్ అనమాట. నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుందాం, చలో మరి.